అక్కడికి వెళ్ళారు కదా అటు సైడ్. పబ్లిక్ టాక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది దేవరాని తిడుతున్నారు ఎందుకని అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా అవునా ఏంటి ఇది అనేసి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. ఆ. నాకు ఆయన డాన్స్ చాలా కాదు, ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినా కానీ నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారో. ఏమన్నారు? అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం ఆ పక్కన నిల్చోవడం కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, నేను ఏమంటా దానికి. అంతే, జై బాలయ్య. జై బాలయ్య కాదు, అక్కడ ఎన్టీఆర్ని తిట్టేశారు. అంటే ఫ్యాన్స్ దేవరాని చేశారు. లైఫ్ లో ఏం జరిగినా జై బాలయ్య అని కూడా ముందుకు వెళ్ళిపోవడం. అంతేనా? సి వెంకట్ గారు, అది అతని అభిప్రాయం, కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదండి. మేమైతే మేము కూడా దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు. డెఫినెట్ గా అసలు పోలిక కూడా లేదు. అది ఏంటి సార్ అది, మనం ఎక్కడ సార్, అలా కాదు. బడ్జెట్ అనే కాదు, హీరో స్టార్డమ్ అది మనందరం, అది వేరు సార్. అది సార్ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా? తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి అంటే రెండు గుళ్ళే, రెండు దండం పెట్టుకుంటారు, రెండింటికి సేమ్ పవర్ ఉంటుంది, కానీ పోలిక ఉండదు సార్. మీరు అలా పోలిక పెట్టకూడదు. తిరుపతి గుడి అనేది మీరు టికెట్ పే చేసి సార్, టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా. మన ఇంటి దగ్గర గుడికి బండి ఆపేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మా సినిమాకి దానికి అంత పోలిక ఉంది. అంటే అసలు మన టాపిక్ అటు వెళ్ళొద్దు, అసలు టచ్ చేయకూడదు, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి అని ఉంటాడు, అతని అభిప్రాయం అది. కానీ ఇప్పుడు ఆ వీడియోని బాగా ట్రెండ్ అవుతుంది వచ్చింది, నేను చూసా ఆ వీడియో. ఒక అబ్బాయి చెప్పాడు అలాగా, అంటే చాలా బాగుందండి, హీరో బాగా చేశాడండి, దేవరా కంటే బాగుందండి అన్నాడు. బట్ ఆయనకి ఏం నచ్చిందో మా సినిమాలో, దేవరాలో లేనిది ఏదో వాళ్ళ వయసుకి నచ్చిందేమో నచ్చిందే, మా దేవరాలో లేదు కదా. అంటే మన సినిమాలో ఉంది, అందులో ఏం లేదేమో. అంటే ఇందులో మీరు అందరు హీరోలను వాడారు, బాలకృష్ణ గారిది లేకపోతే పవన్ గారి అని. మాకు అందరూ చూస్తేనేమో బన్నీ గారిని. అందరు ఇష్టం సార్ మాకు. మేము పెరిగిందే ఈ వాతావరణంలో, మా సినిమా ప్రపంచం సార్ మాది. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఇవే వాడుకుంటాం మేము. మాకు వేరే ఏం లేవు. వీ డోంట్ వాంట్ టు టచ్ పాలిటిక్స్.